ప్రజాస్వామ్య ప్రక్రియలో డబ్బులు వసూలు చేస్తే సామాన్య ప్రజలు ఎవరిని నమ్మాలి అని టీడీపీ కార్యకర్తలు అన్నారు. విచారణలో నిందితులు అని తెలిస్తే చర్యలు తీసుకోవాలని అమ్మనబ్రోలు గ్రామ టీడీపీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో కాలనీకి చెందిన శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇదే కాదని కొత్తగా పింఛన్లు కానీ ఇంకా ఏదైనా పని కావాలన్నా డబ్బులు ఇస్తేనే చేస్తామని డిమాండ్ చేస్తున్నారని, అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు తెచ్చిస్తుంటారు. ఓట్ల వెరిఫికేషన్ కి గవర్నమెంట్ తరపున వస్తారు కదా. మాకు వచ్చిన సార్ ఆయన కాలేదు, ఆయన ఇవ్వలేదు మాకు. అతని తరపు నుంచి ఒక తెలుగుదేశం కార్యకర్త ఒక కుర్రోడికి అప్పచెప్పారు. అక్కడ ఎవరు అతను తెలుగుదేశం కార్యకర్త పేరు? అతని పేరు వచ్చేసరికి మేకల జనార్దన్ అతని పేరు. అయితే అతను ఏం చేశాడంటే అతను ఏం చేస్తున్నాడు, ఆయన అసలు వాళ్ళు అప్పచెప్పాల్సిన ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ఒకరు రావాలి, వాళ్ళతో పాటు అందరి పార్టీ నాయకులు రావాలి. అది టీడీపీ ఒకరు, వైసీపీ ఒకరు, అందరూ వచ్చి మీ ఇంటికి వచ్చారు. మీ ఇంటికి వచ్చి అమ్మ ఇవ్వ 4 ఫారాలు ఇచ్చాము, ఈ 4 మీరు ఫిల్అప్ చేయండి, లేదా లేదంటే సచివాలయానికి మీరు తీసుకొచ్చి ఇచ్చేసేయండి అమ్మ చేసాం ఏదో ఎవరు చెప్పాలి. అంతేకాని దానికి పేపర్ ఇచ్చిన డబ్బులు అతను ఏం చేశాడంటే అతను ఎట్లా చెప్తామని తెలుసా, అతను పేపర్ ఇస్తా మీరు ఆధార్ కార్డు ప్లస్ ఫొటోస్ సమ్ ఇదిగో ఇది ఒకటి ఇంకో ప్రూఫ్ అని చెప్పేసి దాంతో పాటు 50 రూపాయలు డబ్బులు అని చెప్పి కాలనీ మొత్తం వసూలు చేశాడు. జనార్దన్ టీడీపీ మేకలు పదం ఉందా అతనికి? ఏనా పార్టీ పదం ఉందా అతనికి? పార్టీ పదం అంటే ప్రజెంట్ ఇక్కడ అతను ఫంక్షన్ ఇచ్చేటప్పుడు కదా దాన్ని కొంచెం లీడ్ చేస్తా, కొంచెం కుర్రోడు బెదిరింపులు ఎక్కువ ఉంటున్నాయి దగ్గర, కొంచెం షో ఎక్కువ చేస్తాడు. అది కాక వాళ్ళ మామ గారు కొంచెం మేము పెద్దలు ఉన్నట్టు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అతను పూనీరు ఎర్రాగులని అతను అల్లుడు అతను ఆయన అల్లుడు. అది జరిగింది. మేమేం చేసామంటే మా ఊళ్ళో కొంతమంది అడిగినప్పుడు డబ్బులు ఎందుకని అడిగారు అనమాట. మేము డబ్బులు ఏమో పంచాయతీలు చేయించుకుంటున్నారంట. వాస్తవంగా అయితే నేను ఊళ్ళో లేను సార్, తిరుపతి వెళ్ళాను నేను. తిరుపతి వెళ్ళి వచ్చేసరికి ఏం జరిగిందంటే నాకు రాలే స్లిప్పులు. వాస్తవం చెప్పండి, ఆ కాగితాలు మాకు అందలేదు. డోర్ టు డోర్ ఇచ్చారు, మామూలుగా డోర్ టు డోర్ ఇచ్చారు. డోర్ టు డోర్ ఇవ్వలేదు. అనుకూలమైన వాళ్ళకి డబ్బులు వసూలు చేసుకుంటూ ఇచ్చుకుంటూ వస్తున్నాడు అతను. అనుకూలమైన డబ్బులు వసూలు చేసుకుంటూ ఇస్తున్నాడు. ఎంత తీసుకుంటున్నాడు? తీసుకుంటున్నాడు ఒక్కొక్క అప్లికేషన్. ఒక అప్లికేషన్ కి 50 రూపాయలు. ఎందుకంటే అక్కడ మనం సిస్టమ్ లో ఎంటర్ చేయడానికి డబ్బులు పెడతారని చెప్పి తీసుకుంటున్నాడు. అది సిస్టమ్ ఇవ్వాలని, సిస్టమ్ దగ్గర ఇవ్వాలని. దాని విషయంలో ఏం జరిగిందంటే ఇక అందరు అడుగుతా వస్తుంటే ఎట్లా జరిగింది, ఎట్లా వసూలు చేసాము, ఎట్లా చేస్తున్నారని చెప్తున్నాను అనమాట. రాజేష్ గారికి ఫోన్ చేశా. అతను మాకు ఇది క్లస్టర్ రాజేష్ అంటే సచివాలయంలో చేస్తారు చూడండి అతని పేరు. ఇప్పుడు మనం అడ్మిన్ ఉంటారులే సచివాలయం, వాళ్ళు ఏమంటారు అంటే సచివాలయంలో రాజేష్ ఆయన ఫోన్ చేశాను. ఆయన ఫోన్ చేశాడు, అన్న ఇట్లా వచ్చిన అప్లికేషన్ మీ కూడా మీ ఇంట్లో ఇస్తున్నాను అన్నాడు. అన్న నేను ఊళ్ళేను అని చెప్పాను. మా అమ్మాయికి ఇచ్చేయాలని చెప్పి మా మిస్సెస్ చెప్పాను అనమాట. మిస్సెస్ చెప్పిన తర్వాత ఇచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత నీతో మాట్లాడుతాను అన్న, నేను వచ్చిన తర్వాత ఫోన్ చేసి వచ్చి మాట్లాడుతాను అన్నాడు. నేను వచ్చి ఫోన్ చేశాను ఆయనకి. ఫోన్ చేసి అన్న ఏంది ఇట్లాగా అంటాను. అన్న సరే బాగానే ఉంది కానీ మళ్ళీ 50 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు అన్న అడిగా. అది 50 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు అయితే అన్నాను. అన్న నాకు తెలియదు అన్న 50 రూపాయలు ఏంది అన్నాడు. అదేందన్నా నువ్వు వేరే అప్లికేషన్ అప్పు చెప్పావంట కదా, అతను అందరి దగ్గర 50 రూపాయలు వసూలు చేస్తున్నాడు, నీకు తెలియదా అన్న. అన్న నాకు తెలియదు అన్న ముద్ర సాక్షిగా అన్నాడు. సరే ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేసి సరే కనుక్కో నాకు ఏ విషయం చెప్పేది అన్న. కనుక్కొని చెప్పాడు, అన్న 50 రూపాయలు తీసుకున్నాడు అంటే అతను, అది నాకు సంబంధం లేదు విషయం అన్న, నేను వచ్చి మాట్లాడతాను, నేను పెళ్లికి వెళ్ళాను అన్న, రాను నేను కలుస్తాను అన్నాడు. సరే ఓకే, విషయం ఏంటంటే రాజేష్ అన్నాడు అన్నమాట. రాజేష్ అన్నాడు. సరే అన్న నేనేం చెప్తున్నానంటే నీకు తెలియని పొరపాటు జరిగిందేమో ఓకే, కానీ తప్పు అది. నువ్వు అతనికి ఇవ్వటం తప్పు. ఫస్ట్ అతను మీరు ఇవ్వటం తప్పు. మీరు చేసిన పని అది. అలాంటప్పుడు మీరు అలా చేసి తప్పు. అది మీరే వచ్చి దాన్ని కరప్షన్ చేయాలని చెప్తారు. మండలం తరపున ఆఫీసర్గా వాళ్ళు చేయాలా, ఇతనికి అప్పచెప్పే ప్రైవేటుకి. మీరు మీ దగ్గర ఎలా జరిగింది నాకు తెలియదు. నా కాలనీలో వాళ్ళ దగ్గర, అది ఎస్టీ కాలనీలో పక్కన ఎలేషా నగర్ లో జరగలేదు, సుందరరెడ్డి కాలనీ జరగలేదు, టైలర్స్ కాలనీ జరగలేదు. అక్కడే వసూలు చేయాలి వాళ్ళు. అక్కడ ఎవరి దగ్గర వసూలు చేయాలి, కానీ ఎస్టీ దగ్గర యానాల దగ్గర వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది? అది మీరు వచ్చి ఇక్కడే మీరు దాన్ని క్లియర్ చేయాలని చెప్పాను. ఇవ్వాల్సిందని చెప్పాను. చెప్పండి అనేసరికి అన్న నేను రేపు రాగా క్లియర్ చేసేస్తాను దీన్ని, అది ఇదని చెప్పొచ్చాడు. ఆ రోజు నైట్ పని చేశాడు అందరికి డబ్బులు. అతను డబ్బులు ఇచ్చేసాడు. ఎవరు డబ్బులు ఇచ్చాడు, డబ్బులు ఎవరి కూడా ఇచ్చేసాడు అతను భయం వేసి.
పొరపాట్ల వెళ్ళిపోయింది అది అంతే. వేరే ఒక అతను చెప్పాడు, ఆయన డబ్బులు ఇప్పుడు నాకు ఇచ్చేసాడు అన్నాడు. అంటే లైన్ వెళ్తా ఇచ్చేసాడు అనమాట, డబ్బులు ఇచ్చేసారే అన్నాడు. సరే ఇక మనకేంది, కరప్షన్ జరిగింది, ఎవరు జనం డబ్బులు ఎవరికి అందినాయి అనమాట. నేను గమ్ముకున్నాను. ఇక నాకు మళ్ళీ ఫోన్ చేశా, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అప్పటి నుంచి రాజేష్ నాకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనమాట. ఇంకా యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే, రాజేష్ అనే వ్యక్తి మంచి వ్యక్తిగతంగా మంచివాడు. అతను తెలియకుండా తప్పు జరిగింది ఇక్కడ, అది ఇక్కడ జరిగింది. అయిపోయింది కదా, దాన్ని మళ్ళీ పెంచుకునేది ఎందుకు? ఆ డబ్బులు ఇచ్చేసాడు, ఇంకా అయిపోయింది. అది ఇక్కడ పేపర్లు ఎవరేసారు మాకు తెలియదు, మీడియాలో వచ్చింది, పేపర్లోకి వెళ్ళిపోయింది. అది పేపర్కి వెళ్ళేసరికి నాకు ఇప్పుడు ఫోన్ చేశారు, జస్ట్ ఎంఆర్ఓ గారు వాళ్ళు వచ్చారని చెప్పి ఫోన్ చేశారు. వేరే వాళ్ళు ఫోన్ చేసి, అన్న ఇట్లా జరిగింది కదా మీ కాలనీలో, అందుకోసం ఎంఆర్ఓ గారు వచ్చారు అన్నారు. వాళ్ళు ఎంఆర్ఓ గారు వచ్చి, అయ్యా ఇట్లా జరిగిందంట, ఈవో గారు ఇతను చేశాడా లేకపోతే ఎవరైనా బయట వాళ్ళు చేశారన్నారు. సార్ అధికారం అయితే చేయలేదండి, బయట ప్రైవేట్ వ్యక్తి చేసిన పని ఇదని చెప్పాను. ఎవరు అన్నాడు, ఫలానా తెలుగుదేశం కార్యకర్త అండి అతను, వాడు చెప్పినోడికి ఓటంట, వాడు చెప్పినోడికి అమ్మవాడంట, అలా బెదిరించుకుని తిరుగుతుంటాడు ఎక్కడ అని చెప్పి అది జరిగింది. సార్ 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 అట్లా రాజకీయాలు పేర్లు వద్దులేదు సార్ అని సరే ఎంఆర్ఓ గారు అన్నారు. అదేనా జరిగింది. ప్రకాశం జిల్లా నాగపాడు మండలం అమ్మనూరు గ్రామంలోని ఎస్టీ కాలనీలో రీసెంట్ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సర్వే జరుగుతుండగా దానికి సంబంధించి ఈఎల్ఓ అప్లికేషన్ ఫామ్ అందించకపోవడం, ఈఎల్ఏ అధికార పార్టీ తరఫు నుంచి ఈదర అమర్నాథ్ అనే వ్యక్తి, అతని అనుచరుడు మేకల కృష్ణ ద్వారా మేకల జనార్దన్ అనే వ్యక్తి ద్వారా ఈ అప్లికేషన్ ఫామ్స్ పంపడం జరిగింది. ఈ తరుణంలో జనం దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర 50 రూపాయల చొప్పున వసూలు చేయించడం, మేము ఆ 50 రూపాయలు ఇవ్వని పక్షంలో మీకు ఓటు రాదు, అలాగే నేను ఈ స్కూల్లో చైర్మన్గా పనిచేస్తున్నాను, మీకు ఎటువంటి పనులు జరగదు, ఇటువంటి యొక్క అమ్మఒడి లాంటివి కూడా మీకు ఈ పథకాలు రావాల్సి బెదిరించడంతో ప్రజలు కొంచెం ఎస్టీ అనాథ అవడంతో వాళ్ళకి సరైన అవగాహన లేక భయపడి 50 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విషయం మా అవగాహన రాగానే మేము వాళ్ళని అడిగి ప్రశ్నించగా మేము అధికారులు కంప్లైంట్ చేశాము. అధికారులు వచ్చి ఎంక్వైరీ చేయగా తీసుకున్న సంగతి యథార్థం తెలియటంతో వాళ్ళు మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళతో మాట్లాడి ఎట్నిపించడం జరిగింది. తర్వాత ఈ విచారణ ఎంఆర్ఓ దాకా వెళ్ళటంలో ఎంఆర్ఓ గారు వచ్చి మళ్ళీ ప్రతి ఒక్క బజార్లో ఎంక్వైరీ చేపట్టారు. ఎంక్వైరీ చేపట్టిన తర్వాత వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, డబ్బులు వసూలు చేయటం వరకు అయితే వాస్తవం తెలిసింది, కానీ బిఎల్ఓకి ఎటువంటి సంబంధం లేదు, బిఎల్ఏ చేసిన పని అని చెప్పేసి ఎంఆర్ఓ గారు వాళ్ళ యొక్క విచారణలో తెలుసుకొని దాన్ని అదే రూపంలో ఒక రిపోర్ట్ తయారు చేసి కలెక్టర్కి అందించడం జరిగింది. తర్వాత ఇంతవరకు మా యొక్క డిమాండ్ ఏంటంటే, ప్రతి ఒక్కరు డబ్బులు రెట్టించిన తర్వాత అతను చెప్పిన విషయం ఏంటంటే, మేకల జనార్దన్ అతను, మీ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేసాము, మీకు ఓటు వచ్చిద్దా రాదనే విషయం అయితే మాకు సంబంధం లేదు, కావున మాకు ఎటువంటి సంబంధం లేని చెప్పేసి డబ్బుల వరకు మాత్రం ఇచ్చేసి వెళ్ళిపోయాడు అతను. మా యొక్క డిమాండ్ ఏంటంటే, అప్లికేషన్లు అనేవి ఆఫీసులో అందినాయా లేదా, ప్లస్ ఏదనుకుంటే బిఎల్ఓకి అందినాయా లేదా అనేది మాకు ఇంతవరకు ఒక క్లారిటీ అనేది లేకుండా పోయింది. కావున అధికారులు వచ్చి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అప్లికేషన్ అందినాయా లేదనుకుంటే అవి ఎక్కడ ఉన్నవి, సిస్టమ్ దగ్గరికి వెళ్ళినాయా, లేకపోతే అధికారి చేతకు చేరినాయా, లేకపోతే మేకల జనార్దన్ అతని దగ్గర ఉన్నాయి అనేది మాకు విచారణ జరిపించి ప్రతి ఒక్కరికి ఓటు కల్పించేలాగా, ప్రతి ఒక్కరు ఓటు వేసేలాగా రేపు వచ్చే ఎలక్షన్కి అందరికీ అందుబాటులో ఉండాలని ఒక అధికారులు మేము వివరించగలుగుతున్నాం. ఇది ఇచ్చింది కూడా చెప్పేసి మాట్లాడు. ఓట్లకు సంబంధించిన మా ఎస్టీ కాలనీలో, అమ్మనబ్రోలు ఎస్టీ కాలనీలో మేకల జనార్దన్ అనే వ్యక్తి అనే పర్సన్ మా కాలనీలో ఒక పేపర్ తీసుకొని వచ్చి ఓట్లకు సంబంధించిన ఇవి లేకపోతే ఓట్లు రావని అంటున్నా. ఇవి అధికారులు ఇట్లా చేపిమన్నారని ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, పాతది ఓటు కార్డు జిరాక్స్ తీసుకొని వచ్చి ఈ ఫామ్ ఒకటి ఇచ్చి ఈ ఫామ్ ఫిల్అప్ చేయండి అని నేను 2 రోజుల్లో వస్తానని చెప్పి అంటున్నా. మళ్ళీ తర్వాత 2 days తర్వాత వచ్చి వాటికి సంబంధించిన
ఆధార్ కార్డు జిరాక్సు, ఓటు కార్డు జిరాక్సు, రేషన్ కార్డు జిరాక్సు తీసుకొని ఆ ఫామ్ తీసుకొని 50 రూపీస్ కలెక్ట్ చేశాడు. 50 రూపాయలు కలెక్ట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ అవి ఎక్కడిచ్చారో ఏంటో మనకైతే తెలియదు. మాకైతే మేము మళ్ళీ తర్వాత అది ఇష్యూ అయింది. సీను అనే ఎస్టీ కాలనీ సీను అనే అతను అధికారులని సంప్రదించగా అది వాళ్ళు తెలుసుకొని మళ్ళీ తర్వాత వచ్చి ఎవరి డబ్బులు వాళ్ళకి 50 రూపాయలు రిటర్న్ ఇచ్చేసాడు. అట్టనే మా ఇంట్లో 5 ఓట్లు ఉంది. 5 ఓట్లకి ఒక ఓటు లెక్క జరుగున 250 రూపాయలు తీసుకున్నాడు. మళ్ళీ అవి రిటర్న్ ఇచ్చేసాడు అని మేము ఎందుకు అట్లా ఇచ్చేస్తున్నావు ఏంటి అని అడిగితే ఇట్లాగా కంప్లైంట్ ఇచ్చారు నా మీద, అందుకని నేను ఇట్లా రిటర్న్ ఇచ్చేస్తున్నాను అని మళ్ళీ ఎవరు 50 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసాడు. కానీ ఆ ఫామ్స్ ఎట్లాగా ఏం జరిగింది అనే విషయం మాత్రం తెలియలేదు. అవి మా ఓటు ఇస్తున్నాడు. అవి మీకు ఓటు వచ్చిద్దో రాదో అని బెదిరిస్తున్నారు. ఇంకా ఆ 50 రూపాయలు తీసుకున్నాక మీకు ఓట్లు వస్తాయో రావో ఈ ఫామ్స్ ఫిలప్స్ అయిపోతే అని బెదిరిస్తున్నారు. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. అధికారులు వచ్చి ఈ ఎస్టీ కాలనీలో అట్లాంటి విషయాలు విచారించి ఆ ఓటు ఎక్కడో మాకు వచ్చిద్దా రాదా అనేది మాకు ఓటు హక్కు కల్పించాల్సిందిగా కోరుతున్నాము. అది ప్రకాశం జిల్లా నాగల్పాడు మండలం అమ్మన్రోలు గ్రామం, ఎస్టీ కాలనీ మాది. రీసెంట్గా ఎన్నికలకు సంబంధించి సమగ్ర సర్వే జరుగుతున్న తరుణంలో మా కాలనీలో చిన్న ఒక ఇబ్బందికరమైన వార్త మాకు తెలిసింది. అది విషయం ఏంటంటే ప్రతి ఒక్క అప్లికేషన్ సంబంధించి బిఎల్ఓ అనే వ్యక్తి వచ్చి మాకు అప్లికేషన్లు ఇవ్వాలి, కానీ అలా జరగలేదు. బిఎల్ఏతో సంబంధించిన ఆయన అనుచరుడు వచ్చి మేకల జనార్దన్ అనే వ్యక్తి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చేటప్పుడు కూడా ఆధార్ కార్డు దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఫొటోస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 50 రూపాయలు వసూలు చేయడం జరిగింది. తర్వాత కొంతమంది వ్యక్తులు ఏంటి ఇలా ఇస్తున్నారు, ఇలా జరగడం కరెక్ట్ కదా, గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుందని చెప్పారు, కానీ ఇతను 50 రూపాయలు వసూలు చేస్తామని చెప్పి అడగడంతో మేము దాన్ని ప్రశ్నించగా అతనికి మేము ప్రశ్నించి అడగంగానే తర్వాత మేము అధికారులకి కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత అధికారులు వచ్చి దాన్ని విచారించగా తీసుకున్నమాట వాస్తవమని చెప్పేసి వాళ్ళు విచారణ తేల్చినప్పుడు తర్వాత వాళ్ళు రాత్రిగా డబ్బులు పంచడం జరిగింది. డబ్బులు అయితే పంచారు, కానీ అప్లికేషన్స్ అనేవి అధికారికపూర్వకంగా వాళ్ళ దగ్గరికి సిస్టమ్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే అధికారులకు చేరినంతవరకు మాకు దాని విషయంలో క్లారిటీ రాలేదు. ఆ విషయమై మేము అడగగా తర్వాత రోజు ఎంఆర్ఓ గారు వచ్చి దాన్ని విచారించినప్పుడు ఎంఆర్ఓ గారు విచారణ కూడా డబ్బులు తీసుకున్నట్టు మళ్ళీ రిటర్న్ ఇచ్చినట్టు తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంతవరకు ఏ అధికారి కూడా ఇక్కడికి రాలేదు. రాకపోను ఇంతవరకు ఆ అప్లికేషన్స్లో ఓటర్లకు అందరికీ ఓట్లు హక్కు అనేది ఇది ఓటు ఉందా లేదా అనే విషయం వచ్చేసరికి మాకు క్లారిటీ రాలేదు. విషయం ఏంటంటే అతను డబ్బులు ఇచ్చేటప్పుడు మీ డబ్బులు మీకైతే రిటర్న్ ఇచ్చాను, కానీ మీ ఓటు వచ్చిద్దా అది నాకు సంబంధం లేదని చెప్పి అతను అన్నాడు. అయినా సరే అధికారులు ఇప్పటివరకు అతని విషయంలో ఎటువంటి యాక్షన్ కానీ వాటి మీద విచారణ కానీ జరగలేదు. మాకు డిమాండ్ ఏంటంటే ఇప్పటికైనా సరే అధికారులు వచ్చి ఆ అప్లికేషన్లు ఎక్కడికి వెళ్ళినవి, ఎవరికి ఇచ్చారు, దాని మీద విచారించి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి రేపు వచ్చే ఎలక్షన్లో అందరూ ప్రతి ఒక్కరు ఓట్లు వేయాలనుకుంటూ మేము ఈ యొక్క మా ఒక వినాదాన్ని మీకు చేకూర్చుతాం. శ్రీరామనగర్ కాలనీ, ఎస్టీ కాలనీ, అమ్మనబ్రోలు, నాగుపులపాడు మండలం, ప్రకాశం జిల్లా. మాది ఓట్లు వెరిఫికేషన్ వల్ల ఫాములు ఇచ్చారు. దానికి ఫామ్కి వచ్చి ఒక ఫామ్కి వచ్చి 50 రూపాయలు ఇవ్వాలన్నారు. దేనికని అంటే ఊళ్ళో మాకు అధికారులు ఉన్నారు, టీడీపీ అధికారి ఉన్నారు, అతను వసూలు చేయమన్నాడని తీవ్రంగా చెప్పారు. కానీ ఫామ్ ఇచ్చాము, ఇచ్చినాక 2 రోజులకి వచ్చి కలెక్ట్ చేసుకొని 50 రూపాయలు వసూలు చేసుకొని వెళ్ళారు ఓటు పూర్వకంగా. మా ఇంట్లో 3 ఓట్లకు 150 ఇచ్చాము. మళ్ళీ తిరిగి 3 రోజుల తర్వాత వచ్చి అంటే మేమేం చేసామంటే ఎట్లా జరిగింది ఎందుకని మేము ఒక మలవరపు సీన్ అనే వ్యక్తికి సంప్రదించాం. సంప్రదిస్తే సరే అని అది ఇట్లా ఇవ్వటం తప్పు.